హాయ్ వ్యాస్, రుచి చూడులో భాగంగా గోదావరి రుచులను మీకు పరిచయం చేయడానికి నేను వచ్చేసాను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకి. మరి నర్సాపురంలోని గోదావరి రుచులు ఏమేమి పరిచయం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? వెళ్ళి తెలుసుకుందాం. హలో హారిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, రండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు నర్సాపూర్. ఓకే, సో మరి గోదావరి రుచులను పరిచయం చేస్తాను అని చెప్పేసి మమ్మల్ని నర్సాపూర్ ఇన్వైట్ చేశారు. ఈ గోదావరి రుచుల్లో భాగంగా ఈరోజు మాకు ఏం వంటకాలను పరిచయం చేయబోతున్నారు? మేము మీకు 2 వంటకాలను పరిచయం చేయబోతున్నాము. ఒకటి మా కోనసీమ స్పెషల్ కాబట్టి కొబ్బరి చారు, ఒక ఊరగాయ పరిచయం చేస్తున్నాము. మరి హారిక, కోనసీమ స్పెషల్ కొబ్బరి పులుసు, మామిడికాయ పచ్చడి, అందులోనూ కోరుమాగాయి పరిచయం చేస్తాను కదా. మరి రెండిట్లో ముందుగా ఏది పరిచయం చేస్తాను? కోరుమాగాయ పరిచయం. మామూలు మాగాయ అనగానే కొంచెం విన్న పేరు లాగానే ఉంది, కానీ కోరుమాగాయ అంటే పేరు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? తురిమిన పచ్చి మామిడికాయ, కారం, వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఆయిల్, తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, మెంతి పొడి, ఇంగువ, ఉప్పు, ఎండుమిరపకాయలు. మరి కోరుమాగాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. దాని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో ఇది మాగాయ అనగానే జనరల్గా నిలవ ఉండే పచ్చడి కదా, మనకి ఏడాదికి సరిపోయేటట్టు పెట్టుకున్నారు. మరి ఈ కోరుమాగాయ కూడా అట్లాగే నిలవ ఉంటుందా? నిలవ ఉంటుందండి. 6 months వరకు దీని ఫ్రెష్నెస్ అట్లానే ఉంటుంది. ఓకే, సో ఇది 1 year వరకు కాకుండా కొంచెం 6 months వరకు మాత్రమే లాస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా 1 year వరకు కూడా ఉంటుంది. బట్ 6 months వరకు మనకి ఫస్ట్ స్టార్టింగ్ డే ఫ్రెష్నెస్ ఎలా ఉన్నదో అట్లా ఉంటుంది. రైట్. ఓకే, మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేయాలి? ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఓకే, మామిడికాయని తురిమి పెట్టారా? మామిడికాయని ముందుగా తురుముకొని ఒక 1 hour ఎండలో పెట్టుకోవాలి. ఓకే, అట్లా చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ ఫ్రెష్నెస్ అట్లానే ఉంటుంది. సో ఇది దీని ప్రొసీజర్. ఓకే. సో చూస్తున్నారు కదండి, ముందుగా మామిడికాయని తీసుకున్నారు, దాన్ని చక్కగా కోరి పెట్టేసేసుకున్నారండి. కోరి పెట్టుకున్న తర్వాత 1 గంట సేపు ఎండలో దీనిని ఎండనివ్వాలన్నమాట. అప్పుడు ఏంటంటే మామిడికాయలో మామూలుగా అయితే కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా, అదంతా కూడా పోయి మనకి ఇలా పొడి పొడిగా కనిపిస్తూ ఉంటుంది. సో 1 hour దీన్ని ఎండలో పెట్టిన తర్వాత మనం తీసుకుంటున్నాం. ఓకే, సో ఎన్ని మామిడికాయలు వేస్తున్నారు ప్రస్తుతానికి? ఒకటి సరిపోతుందా? ఒకటి సరిపోతుందండి. ఓకే, ఒక మామిడికాయకి మనకి ఎంత కొలత కావాలో దాన్ని బట్టి వాళ్ళ ప్రొసీజర్లో మనం చూడబోతున్నాం. ఓకే, 1.5 స్పూన్ కారం. ఓకే, ఉప్పు కూడా సమపాలలో పడుతుందా? కారం లాగానే మనం కారం ఎంతైతే తీసుకుంటున్నామో సాల్ట్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్. రైట్. ఉప్పు కారం కూడా మనం 1.5 స్పూన్స్ తీసుకున్నామండి. అంటే ఒక మామిడికాయకి 1.5 చెంచా మనకి కారం పడుతుంది, అలాగే ఉప్పు కూడా పడుతుంది. నెక్స్ట్ మెంతి పిండి అన్నారు కదా, మెంతి పిండి ఎలా తయారు చేశారు ఒకసారి చూద్దామా? ఓకేనండి. మామూలుగా మెంతులు తీసుకొని ఏం చేశారా? మనం ఫస్ట్ మామూలు మెంతులు తీసుకుని ఒకసారి దాన్ని బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసి, అంటే రోస్ట్ చేయడమే కదా, అంటే ఆయిల్ లో కాకుండా పొడిగా దాన్ని వేయించుకున్న తర్వాత వేయించుకొని చల్లారిన తర్వాత మనం కచ్చా పచ్చ కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నారు. ఓకే, ఇది ఎన్ని స్పూన్స్ వేయాలి? స్పూన్స్ కాదండి, ఒక జస్ట్ 1/2 teaspoon. ఓకే, జస్ట్ టేస్ట్ కోసం. ఓకే, దాని తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని దంచి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని ఒక 5-6 రెబ్బలు తీసుకొని దాన్ని చక్కగా దంచుకొని దాన్ని కూడా యాడ్ చేసేయాలండి. సో ఇంతకీ మనం ముందుగా కోరిన మామిడికాయ తీసుకున్నాము, అంటే ఒక కోరిన మామిడికాయ తురుము తీసుకున్నాము. దానికి 1.5 teaspoons కారం యాడ్ చేసాము, అలాగే 1.5 teaspoons ఉప్పు యాడ్ చేసాము. ఆ తర్వాత ఒక 1/2 teaspoon మనం మెంతి పొడి యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని దాన్ని కూడా యాడ్ చేసేసాము. ఓకే, ఇక ఊరగాయ అనగానే మనకి పెద్ద క్వాంటిటీలో నూనె అనేది పడుతుంది కదా, మరి దీనికి ఎంత పడుతుంది అంటారు? దీనికి కూడా సమానంగానే పడుతుంది. ఇది ఎంతైతే చేసుకున్నామో దీని పైకి ఆయిల్ వచ్చేంత మనం యాడ్ చేసుకుంటాము. ఓకే, అంటే ఈ మిశ్రమం మొత్తం కూడా మునిగేంత ఆయిల్ వేసుకోవాలి మనం. ఓకే, సో ఒక ఆయిల్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం అది మనం హీట్ చేసుకుని దీనికి ఒక పోపు యాడ్ చేస్తాం ఇప్పుడు. ఓకే, సో దీన్ని పక్కన పెట్టుకుని పోపు చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాలి కాబట్టి లోపు మీ పర్సనల్ విషయాల దగ్గరికి వద్దాము. పుట్టింది పెరిగింది అంతా నర్సాపూర్లోనే? అంతా నర్సాపూర్లోనేనండి. మొత్తం నా బోర్న్ అండ్ బర్త్ అంతా నర్సాపూరే. ఓకే, సో ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు మరి? ప్రజెంట్ మ్యారేజ్ అయింది, హైదరాబాద్లోనే ఉంటున్నాను నేను.
సో ప్యాన్ కొంచెం హీట్ ఎక్కింది, నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఇమీడియట్గా? సో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం. ఆయిల్ అంటే పోపుకి సరిపడా లేకపోతే టోటల్గా మనకి పచ్చడికి సరిపడా వేసేస్తాం? ఇప్పుడు పోపుకి సరిపడా వేసుకుంటాము. ఓకే. సో కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి పోపు అనగానే, రెగ్యులర్గా కూరల్లోకి లేదంటే పప్పులోకి వేసుకునే దానికంటే కూడా కొంచెం ఎక్కువగానే మనకి ఆయిల్, ఎందుకంటే ఇది ఊరగాయ కాబట్టి. రైట్. సో ఎలా ఉంటుంది అసలు గోదావరిలో మిగతా టైంలో వాతావరణం? ఒక సమ్మర్ అయితే మాత్రం కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది ఈ ప్లేస్లో. మిగిలిన టైమ్స్ అన్ని రైనీ సీజన్ ఏంటి, మాన్సూన్ సీజన్ ఏంటి అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఓకే. సో పుట్టింది పెరిగిందంతా ఇక్కడే అంటే కనుక కనీసం 1-2 పుష్కరాలను అయితే చూసుంటారు కదా? గోదావరికి మా ఇల్లు చాలా దగ్గర. సో మా వీధంతా కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే. సో మా వీధంతా కూడా షాపులతోటి జనాలతోటి చాలా కిటకిటలాడుతూ చాలా బాగుంటుంది. జాతరలాగా పండగలాగా ఎంతో బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదా? ఆయిల్ హీట్ ఎక్కిందండి. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు మాత్రమే వేస్తున్నాను. ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎక్కువగానే పడుతుంది. అంటే ఇది కొంచెం స్పైసీగా ఉంటుందా? స్పైసీగానే, ఊరగాయ అంటే స్పైసీగానే ఉంటుంది కాబట్టి మామూలు కారంతోటే ఉంటే ఒకలాగా ఉంటుంది. అందులోనూ వెల్లుల్లి మనం ఎక్కువగా వేస్తున్నాము అని అంటే కనుక ఆ ఘాటు కూడా బాగా తెలుస్తూ ఉంటుందండి. ఇందాక మనం ఏంటంటే దంచిన వెల్లుల్లి రెబ్బలను ఆల్రెడీ వేసుకున్నాము. అలా కాకుండా వీటిని ఏంటంటే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి చక్కగా మళ్ళీ నూనెలో వేయిస్తున్నారనమాట. సో రంగు మారేంత వరకు ఇవి వేయించుకోలేము కదా? అవును. ఎండుమిర్చి, ఎండు కారం వేసాం కదా, మళ్ళీ ఎండుమిర్చి అవసరం. ఇది పోపులోకి టేస్ట్ వస్తుంది. అంటే పలుకులుగా తగులుతూ ఉంటుంది. కొంతమంది ఇంకా స్పైసీనెస్ ఇష్టపడితే అందులో తింటూ ఉంటారు. కరివేపాకు. సో మామూలుగా అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ ఇలాంటి ఊరగాయలు, పచ్చళ్ళు ఇవన్నీ అమ్మ వాళ్ళు పెట్టిస్తూ ఉంటారు. మరి మీరు మాకు పరిచయం చేయడం మొదటిదే పచ్చడిని చేస్తున్నారు కదా, సో ఇవన్నీ బాగా అలవాటా? లేదండి, పెద్ద పెద్ద ఊరగాయలు అయితే అమ్మ వాళ్ళు పెడతారు. ఇది మనలాంటి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ చాలా ఈజీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది నేను నేర్చుకున్నాను. సో కొంచెం ఇంగువ. ఇంకా మామిడికాయ తోటి ఎటువంటి వెరైటీస్ చేస్తూ ఉంటారు? మామిడికాయ చారు చేయొచ్చు, పచ్చి మామిడికాయ తోటి సీజనల్గా. ఏగిపోయిందండి, ఆపేద్దాం. ఓకే ఓకే. సో మనకి కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వస్తున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఇంకా మనం ఆఫ్ చేసుకోవచ్చు అండి. సో ఇది చల్లార్చిన తర్వాతనే మనం కలుపుకోవాలా లేకపోతే వేడిగా వేసుకున్నా పర్వాలేదు? ఓకే. సో మనం ఇందాక ప్రొసీజర్లోకి వచ్చినప్పుడు మనకి ఈ మిశ్రమం అంతా కూడా మునిగేలాగా ఆయిల్ వేసుకోవాలనుకున్నాం కదా, ఆయిల్ మొత్తం హీట్ చేసి వేసుకోవాలా లేకపోతే? లేదండి, మనం పచ్చిది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. పోపు వరకు హీట్ అయిన తర్వాత మనం పచ్చి ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. సో ఇంకా ఇలాంటి వెరైటీ చేతి పచ్చళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇంకా బీరకాయ పచ్చడి అని. ఓకే. మరి మీ హస్బెండ్ బాగా ఇష్టంగా ఏం తింటూ ఉంటారు మీ చేతి వంటలో? నా చేతి వంటలో మా హస్బెండ్ అన్ని రకాల పచ్చళ్ళు అవన్నీ తింటూ ఉంటారు. ఆయనకి చాలా ఇష్టము కొత్తగా ఊరగాయలు ఉన్నప్పుడు. ఓకే. సో అమ్మ వాళ్ళు ఇచ్చినవి, నేను ఇట్లా చేసినవి, మా అత్తగారు పెట్టినవి అన్నీ కూడా తింటూ ఉంటారు. ఓకే. సో కాస్త చల్లారింది కాబట్టి ఇంకా కలిపేసేయచ్చు. సో ఇది ఊరగాయ కాబట్టి మనం అన్నంలోకే కాకుండా దీన్ని దోశల్లోకి లేకపోతే చపాతి అన్నిటిలోకి కూడా బాగుంటుంది. సో దీనికి సరిపడగా అయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఊరగాయ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. ఓకే. అంటే మనకి ముందర పోపుతో ఏదైతే ఆయిల్ యాడ్ చేసామో అది ఎంతవరకు వచ్చిందో చూసుకొని దానికి తగ్గట్టుగా ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. టోటల్గా ఏంటంటే ఈ పచ్చడి మొత్తం మునిగేంతగా మనం ఆయిల్ తోటి ఫిల్ చేయాలి. ఇదేమన్నా మళ్ళీ 1-2 రోజులు ఊరనిచ్చి అప్పుడే తినాలా లేకపోతే ఇన్స్టెంట్గా తినేసేయచ్చు అంటారా? దీన్ని ఇన్స్టెంట్గా కూడా తినేసేయచ్చండి. కొంతమంది అది అప్పటికప్పుడు చేయంగానే ఆ ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే చూస్తూ ఉంటే యమ్మీగా ఉంది, వెంటనే తినేయాలనిపిస్తుంది. మంచి గుమగుమలాడుతుందండి. ఇంగు వేశారు, అలాగే పోపు కూడా చక్కగా వేగింది. ఓకే రాజేశ్వరి గారు, మన కూరమాగాయ పచ్చడి అయిపోయింది. సో ఇంకా మీరు టేస్ట్ చేసేది. ఓకే. సో చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉందండి, నోరైతే ఊరుతోంది. టేస్ట్ చేసి చెప్పండి. టేస్ట్ చూసి చెప్పే ముందు కోర్మాగాయ తయారీ విధానం మీ అందరికీ మరొకసారి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో తురిమిన మామిడికాయ 1 తీసుకోవాలి. దానిలోనే 1.5 చెంచా కారము, 1.5 చెంచా ఉప్పు, అలాగే కొంచెం వేయించుకున్న మెంతి పొడి యాడ్ చేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం ప్రిపరేషన్ రెడీ చేసుకోవాలి.
స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగుతున్నప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి ముక్కలు, అలాగే కాసిన కరివేపాకు కూడా యాడ్ చేసుకొని రంగు మారిన తర్వాత ఆఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలోకి యాడ్ చేసేయాలి. ఒకవేళ మనకి ఈ ఆయిల్ అనేది తక్కువ పడింది అని అంటే కనుక ఇది ఊరగాయ కాబట్టి ఇంకొంచెం ఆయిల్ అంటే మిశ్రమం అంతా మునిగేంత వరకు ఆయిల్ యాడ్ చేసి పక్కన పెట్టేసేసుకుంటే మనకి కోరు మాగాయ రెడీ అయిపోతుందండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. సూపర్ ఉందండి. మామూలుగా అయితే ఊరగాయ పచ్చళ్ళు అనగానే ఊరిన తర్వాతే బాగుంటాయి అంటారు కదా, కాకపోతే ఇదేంటంటే కోరు మాగాయ ఇన్స్టెంట్గా చేసుకున్నా కూడా తిన్నా కూడా బాగుంటుంది అని చెప్పారు కాబట్టి సూపర్ టేస్టీగా ఉంది. పచ్చి మామిడికాయ తురుమిందులో యాడ్ చేశారు, ప్లస్ ఏంటంటే మెంతి కూడా యాడ్ చేశారు. ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫ్లేవర్స్గా తెలుస్తున్నాయండి. ప్లస్ ఏంటంటే పంటికి తగులుతూ మనకి ఈ వెల్లుల్లి రెబ్బలు కానీ వెల్లుల్లి తురుము కానీ చాలా టేస్టీగా ఉంది. సో కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉండేలాగా ట్రై చేయాలి మామిడికాయతో అంటే కనుక డెఫినెట్గా కోరు మాగాయని మీరు కూడా ట్రై చేసి రుచి చూడండి. హారిక, ఈ కోరు మాగాయ అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ఈజీ క్విక్ ప్రిపరేషన్ కూడా కదా, చాలా బాగుంది రెసిపీ. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పులుసు ఉన్నారు కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? తప్పకుండా. చింతపండు గుజ్జు, బియ్యం పిండి, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, నువ్వులు, పొట్టు తీసిన వెల్లుల్లి, కరివేపాకు, నూనె. మరి కొబ్బరి పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి, దాని తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది ఒక మిక్సీ జార్లోకి ఓకే ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి. ఓకే, అంటే ఆల్రెడీ బియ్యం పిండి తీసుకున్నాం కదా, మళ్ళీ దీన్ని మిక్సీ పట్టడం అవసరమా? అంటే అన్నిటితో పాటు మిక్సీ చేసుకుంటే ఆ కంటెంట్ మనకి థిక్నెస్ వస్తుంది. ఓకే, కలుస్తుంది థిక్నెస్ వస్తుంది. మిర్చి, ఓకే, పచ్చిమిర్చి తీసుకున్నారు. ఎండుమిరపకాయలు, ఒక 4 స్పూన్స్ నువ్వులు, పచ్చి నువ్వులు, తెల్ల నువ్వులు పచ్చిగా తీసుకున్నారు. ఓకే, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు. ఓకే, వీటిని ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం. కొబ్బరి ఆల్రెడీ తురిమిన కొబ్బరినే మళ్ళీ మిక్సీ చేస్తున్నారు. ఓకే, ఇందులో కొంచెం కొబ్బరి ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఇది కొబ్బరి పులుసు కాబట్టి. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంటే మనం కొబ్బరి అనుకుంటున్నాం కాబట్టి మనకి కొబ్బరి కంటెంట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకునే ముందుగానే మనం ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి. మిక్సీ జార్లో ఒక 2-3 చెంచాల బియ్యపిండి యాడ్ చేసాము. దానిలోనే మళ్ళీ 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఎండుమిరపకాయలు, తర్వాత 4 చెంచాల పచ్చి తెల్ల నువ్వులు యాడ్ చేసుకున్నాము. ఫైనల్గా ఏంటంటే కొబ్బరిని కూడా తురుముకొని దాన్ని కూడా మనం మిక్సీలో పెట్టేసుకున్నాము. సో ఇది మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వచ్చిందండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి బాగా తెలుస్తున్నాయి. ప్లస్ ఏంటంటే కావాలి అనుకుంటే మనం కొంచెం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, అందుకనే మనకు కాస్త పలుచగా వచ్చింది. ఎనీవేస్ ఇది మనకి లిక్విడ్ ఐటమే కదా, సో మనకి కొంచెం పలుచగా వచ్చినా కూడా పర్వాలేదు. కొంచెం వాటర్ అనేది కావాలనుకుంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మరొకసారి మీ అందరికీ చెప్పేస్తాను. ముందుగా కొంచెం బియ్యం పిండి తీసుకున్నాము, అలాగే తెల్ల పచ్చి నువ్వులు, అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా 2 తీసుకున్నాము. తర్వాత పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకున్నాం కదా, ప్లస్ ఏంటంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కలిపేసేసి మనం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఇలా పలుచగా వచ్చేసింది. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటండి ప్రొసీజర్? స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుందాము. ఓకే, సో మనం కొంచెం స్లో పెట్టుకుని ఫస్ట్ ఇందులో కొంచెం ముందుగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, అంటే ఇది పోపుకి సరిపడా ఆయిల్. ఇందులో తక్కువ ఆయిలే పడుతుందండి మనకి. ఓకే, పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర సో అన్నీ కలిపి యాడ్ చేసేసుకోవచ్చు ఒకటేసారిగా. మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఈ 3 యాడ్ చేస్తున్నారండి పోపు దినుసులు అనగానే. కాస్త రంగు మారే టైంకి ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? కరివేపాకు కొద్దిగా. ఓకే, ఇదేంటి రెగ్యులర్గా మనం చేసుకునే పులుసు ప్రొసీజర్? రెగ్యులర్గా చేసుకునే ప్రొసీజరేనండి, కానీ కొంచెం డిఫరెంట్గా టేస్ట్ యాడ్గా ఉంటుంది. ఇందులో కాసిన వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి దీనికి వెల్లుల్లిపాయలు. ఓకే, నూనె కొంచెం బాగా వేడెక్కడం వల్ల వెల్లుల్లి రెబ్బలు వేయంగానే మనకి రంగు కొంచెం మారినట్టు తెలిసిపోతుంది కదా. ఈలోపు అది వెల్లుల్లి రెబ్బలు వేగేలోపు మనం తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జులో కాస్త వాటర్ డైల్యూట్ చేసుకుని అందులో యాడ్ చేసుకుందాము. సో ఇందులో ముందుగా చింతపండు గుజ్జును తీసుకున్నారండి, ఆ తర్వాత అది కొంచెం థిక్గా ఉంది కాబట్టి దాన్ని కొంచెం పల్చం చేసుకోవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారు.
సో పులుసు కాబట్టి కొంచెం మనకి చింతపండు రసం అనేది కొంచెం ఎక్కువ కంటెంట్లోనే పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని డైల్యూట్ చేసుకొని పలుచగా చేసుకోవాలి. యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేయండి. మొత్తం యాడ్ చేసేయచ్చు. సో రెండు కూడా ఇవాళ పుల్లటి పదార్థాలే మనకి పరిచయం చేశారు. ఒకటి చక్కగా పుల్లటి మామిడికాయలతోటి కోర్మాగాయ అని, తర్వాత వచ్చేసి చక్కగా చింతపండు పులుసు. దీనికి ఇంకా మిగిలినంతా కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా రెగ్యులర్ మనకి పులుసు ప్రిపరేషన్ లాగానే ఉంటుందేమో ఇదంతా కూడా. బాండిని లిడ్తో క్లోజ్ చేసుకుని బాయిల్ చేసుకుందాం. ఓకే. హైలో పెట్టుకోవచ్చా లేకపోతే హైలో పెట్టుకుని బాయిల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది రఫ్గా మనకి బాయిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటారు? ఒక 2 to 3 minutes. ఓకే. సో వీళ్ళెవరు? వీళ్ళు మా అక్కగారి పిల్లలండి. ఓకే. హాయ్, ఏంటి పేర్లు? ఓకే. విజ్ఞ, పూర్ణ సంతోషి. రండి. సో ఏం చదువుతున్నారు? నువ్వు 6th వచ్చావు, ఇప్పుడు 5th అయిపోయింది. ఓకే. నువ్వు 8th అయిపోయింది, 9th వచ్చావు. ఓకే. సో అమ్మమ్మ వంటికి వచ్చారా? సో మీ పిన్ని చేసే వంటలు టేస్ట్ చేస్తూ ఉంటారా? మీరు చేస్తూ ఉంటారా? మనకి చక్కగా బాయిల్ అవుతున్నట్టు తెలుస్తుందండి. అవును. ఓకే. నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్. ఓకే. సో ఇంతవరకు మనం ప్రిపరేషన్లో ఎక్కడ సాల్ట్ని యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఎన్ని స్పూన్స్ పడుతుందంటారు? సరిపడా వేసుకోవచ్చు. ఓకే. ఒక టేస్ట్కి తగ్గట్టు చేసుకున్న క్వాంటిటీని బట్టి. ఓకే. ఓకే. సో క్వాంటిటీని బట్టి మనం చూసుకుంటూ సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం టర్మరిక్. ఓకే. సో ఇది బాయిల్ అవుతుండగానే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులో యాడ్ చేద్దాము. ఈ పులుసు ఏదైతే ఉందో అది మరుగుతున్నప్పుడే, బాయిల్ అవుతున్నప్పుడే మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే ఇది మరొకసారి చక్కగా బాయిల్ అయిపోతుంది. ఆ పచ్చివాసన ఏమైనా మిగిలి ఉంటే కనుక అది కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి యాడ్ చేసేసుకుందాం. ఇది మనం కలుపుతూ యాడ్ చేసుకుందామండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఓకే. సో చూస్తూ ఉంటే మనకి ఇది ఒక మజ్జిగ పులుసు లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇందులో మనం మజ్జిగ అనేది ఏమీ యాడ్ చేయలేదు. పచ్చి కొబ్బరిని మనం మిక్సీ పట్టాం కాబట్టి ఆ కొబ్బరి పాలు వల్ల మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చూడడానికి అయితే సూపర్ ఉంది అండ్ బాయిల్ కూడా చక్కగా అయిపోతుంది. ఇంకేంటి నెక్స్ట్ ప్రొసీజర్? ఇంకేమైనా ఉందా లేకపోతే ఇంకొక 2 minutes బాయిల్ చేసి మనం గార్నిష్ చేసుకుంటాం. ఓకే. మళ్ళీ మూత పెట్టి ఏమైనా బాయిల్ చేయాలి లేకపోతే? లేదండి, ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఈ బాయిల్ అవుతూ ఉంటే గుమగుమలాడుతుందండి. ఎంత బాగుందో చక్కగా ఈ స్మెల్ అయితే చూడటానికి. సో 2 minutes అయిపోయింది, చక్కగా కలుపుతూ వచ్చాము అండ్ మంచిగా బాయిల్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి. సో ఫైనల్ గార్నిష్ చేసుకుందామండి. రాజేశ్వరి గారు టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. ష్యూర్. అదిరిపోయిందండి. మనకి టోటల్గా దీన్ని కొబ్బరి పాలతోనే తయారు చేశారు కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ప్లస్ పులుసు అన్న తర్వాత చింతపండు పులుసును కూడా యాడ్ చేశారు కాబట్టి కొంచెం పుల్లగా అండ్ ఈ కొబ్బరి తీయగా చాలా టేస్టీగా ఉంది. ప్లస్ ఏంటంటే ఇందులో కూడా మళ్ళీ మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కాబట్టి ఆ ఘాటు, ఇంకా మనకి యాడ్ చేసుకున్న కారం అనగానే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాము. దానికి తగినట్టు సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి అన్ని సమపాళ్ళలో ఉండి చాలా కొత్త రుచిని ఈరోజు నేను చూస్తున్నానండి. సో కొబ్బరి పులుసు చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి హారిక, ఈరోజు మీరు మాకు పరిచయం చేసిన 2 ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ముందర వచ్చేసి కోరుమాగాయ్ అలాగే కొబ్బరి పులుసు, 2 కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే క్విక్ ప్రొసీజర్, ఎవరైనా కూడా ఇంట్లో చిటికలో తయారు చేసుకునే విధంగా చాలా చక్కగా ఉన్నాయి. ప్లస్ స్పెషల్గా ఏంటంటే గోదావరి రుచులు అన్నారు కదా, గోదావరి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి ఫుడ్ని టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉంది. మరి ఇంత చక్కటి వంటకాలని మాకు మా వ్యూవర్స్కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, కొబ్బరి పులుసు అలాగే కోరుమాగాయ్ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. గోదావరి రుచుల్లో ఇంత అద్భుతమైన టేస్ట్ ఇదే అండి ఫస్ట్ టైం మరి రుచి చూడడం. మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మరిన్ని గోదావరి రుచులతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.